guys, welcome back to our channel Spicy Hookers. So today we are back with ice cream challenge. Yeah, so ice cream challenge అంటే ఎవరు ముందు తింటారు, ఎవరు తర్వాత తింటారు, ఎంత టైం లో తింటారు, ఇదేం లేదు ఈ రోజు. No. Today there is a different challenge with a twist. Yes, ఆ ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడు నా చేతిలో చిట్ బౌల్ ఉంది. చిట్ బౌల్ అనగానే మళ్ళీ బిర్యానీ ఛాలెంజ్ అని అనుకుంటున్నారా? No, this is not biryani challenge. This is entirely different. So ఎలా డిఫరెంట్ అంటే దీన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. దీని పేరు వచ్చేసి ఎక్స్ప్రెషన్ లెస్ ఛాలెంజ్ అనమాట. నేనే కనిపెట్టాను. సో ఎక్స్ప్రెషన్ లెస్ ఛాలెంజ్ ఎలా అంటే ఐస్ క్రీమ్ లో ఏ ఐటమ్ వేసుకొని తిన్నా సరే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మాత్రం అస్సలు మారకూడదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ కానీ డిఫరెంట్ గా వస్తున్నాయంటే ద పర్సన్ షుడ్ ఈట్ ద సేమ్ థింగ్ విత్ డబుల్ క్వాంటిటీ. Kind of punishment for us that we are giving, but it's okay. Let's start now. I have to try hard for this. Let's start. Yeah. So ఇప్పుడు మా ప్లేట్ లో అయితే ఐస్ క్రీమ్ వచ్చేసింది. Yes, ఇట్స్ టైం టు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇది. Yeah. తీసుకో నువ్వు కూడా. యార్ నాది చీజ్, నీ సమోసా. క్రేజీ. చీజ్ ఓకే, సాల్టెడ్ చీజ్ అండ్ సమోసా. సీరియస్లీ ఎక్స్చేంజ్ చేస్తాం. నో వే. సో నా దాంట్లో చీజ్, మైండ్ ఇట్ నో ఎక్స్ప్రెషన్. ఇది మెల్ట్ అయిపోయింది. కానీ నువ్వు ఫస్ట్ నువ్వు కానీ ఇద్దాం, ఒకేసారి తిందాం. వద్దు, మన ఎక్స్ప్రెషన్ ఎవరు నోటీస్ చేయండి. గో ఫర్ ఇట్. ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది దాన్ని మిల్క్ చేయాలి. How is it? Do you want to taste? No. Give your feedback and you have to complete the whole plate, okay? Yes. Whole plate complete చేసాం. No expression. సాల్టీగా ఉంది. అంతేగా సాల్టెడ్ ఐస్ క్రీమ్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఇట్. కానీ జల్దీ ఫాస్ట్గా నాది మెల్ట్ అయిపోతుంది ఇక్కడ. నో ఎక్స్ప్రెషన్స్, రిమెంబర్. సరే ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. అంత సినిమా లేదు. నో ఎక్స్ప్రెషన్ అండ్ ఏ ఎక్స్ప్రెషన్. యూ షుడ్ క్యారీ ఇట్. అది కంప్లీట్ అయిన వరకు యూ షుడ్ క్యారీ ఇట్. ఇఫ్ యూ కెన్ క్యారీ ఇట్ దెన్ క్యారీ ఆన్. ఇట్లానే తింటా. ఓకే ఓకే. కంప్లీట్ చేసినప్పుడు ఫస్ట్ దానికి ఎలా ఉంటాయి, మిగిలిన ఇంకెలా ఉంటాయో. డోంట్ మేక్ మీ టాక్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాను. డోంట్ చేంజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. ఇంత ఫాస్ట్గా తిన్నావింది. గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ప్లీజ్. ఐస్ క్రీమ్ అండ్ సమోసా తినేవారికి కదా ఎక్స్ప్రెషన్ వేస్తే తర్వాత ఎక్స్ప్రెషన్ వేసుకోవడం. కానీ స్మెల్ మాత్రం గలీజ్ వచ్చింది కలిపినప్పుడు. త్రీ, 2, 1 బర్స్ట్ ఉంది. ఎవడైనా carry on. దేవుడా ప్లీజ్ అట్లీస్ట్ ఎప్పుడన్నా మంచి. Let me see jalebi baby. Cake. నేను చెప్పి మార్చుకుంటా. నేను ఓపెన్ చేయలే ఇంకా. నో వే, చీటింగ్ చేయకు. నేను ఓపెన్ చేయలే ఇంకా. నువ్వు చూసేసావు. అమ్మా చీటింగ్ చేద్దాం అనుకో. Take care. This is for you. This is for me. ఓన్లీ ఇంకా మంచిగా ఉన్నాయి కదా, వస్తుందేమో నీకు కూడా ఏదో ఒకటి. సో యా హియర్ ఇస్ యువర్ లక్కీ గర్ల్ టు సే. కొంచెం ఏమో ఇది మ్యాంగో కూడా కాదు, లెమన్ పికిల్. యా నాకు ఇంకా ఎక్కువ. ఇదైతే బాగా అడుగుతుంది. ఇందాక అడిగిందా? ఇదైతే కొంచెం వేస్తుంది. తక్కువ వేసిన. ఇది ఎవడైనా తక్కువ అంటాడా? ఐస్ క్రీమ్ కంటే అదే ఎక్కువ ఉంది. చాలే బస్. బ్రౌనీ ఐస్ క్రీమ్ తింటుంది. మంచిగా ఏడుమంతి ఇప్పుడు ఏడ్ చేసి తింటప్పుడు ఏడకూడదు.
వేడి వేడి ఎందుకు అన్నీ ఖరాబ్ నాకే వస్తాయి. ఏ లెమన్ పీస్ ఉంది, నీకు పెడతా నేనే రాత్రి డిన్నర్లోకి. లెమన్ కేక్ వేసుకొని ఇంకా. అరే ఎంత మిక్స్ చేస్తుందని చూడొచ్చి. ఇది బాగుంది, క్యూట్ గా. ఓకే రెడీ. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చూద్దాం అనుకుంటున్నా కానీ స్టార్ట్ చేయి. దివ్యా కమా రెడీ కమాన్. దీనికి ఒక్కదానికి అవుట్ ఆఫ్ రూల్స్. ఓకే సెకండ్ టైం తినడం కన్నా ఎక్స్ప్రెషన్ లెస్ తినడం బెటర్, అవునా కాదా? ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయింది. ఆహా కంప్లీట్ చేయి. ఓన్లీ 1 more spoon. లాస్ట్ ఇంకా అయిపోయింది, ఒక స్పూనే వస్తుంది అది. కారం అవుతుంది. కమాన్ లాస్ట్ వన్ వితౌట్ ఎక్స్ప్రెషన్. బికాస్ స్మైల్ బికా గుడ్ గా. లాస్ట్ స్పూన్ కానీ బీ బ్రేవ్. నువ్వు ఊరుకోమా, అంటావు. నో ఐడియా. ఇది తిన్నాకన్నా కడుపు ఏమవుతుందో. ఇంకా వర్స్ట్వి ఉన్నాయి, నాకేమొస్తుందో నాకే తెలీదు కానీ ఏడవకు. ఇది సబ్సే వర్స్ట్ ఐ గెస్. సో యు నో, లెట్స్ సీ. లాస్ట్ I'll enjoy mine. ఉండండి పెడుతుంది బ్రో. ఓ I'm trying mine. ఇది మంచిది కానీ ఇది కూడా ఎక్స్ప్రెషన్ లెస్ ఇవ్వాలి. I can't enjoy it. ఎంజాయ్ చేస్తుంది. లోపల లోపల ఫుల్ నవ్వు కూడా తింటుంది. Inside. రేస్ కూర శృతి హాసన్. At least now a good one. ఈరోజు మీ దరిద్రం అంటే ఎలా ఉంది? Have this 1 spoon. Change the taste of your mouth. Take a break. Drink water. సుఖం ఉంది అది. పాపం అమ్మ, నాదేమొస్తుందో చూడాలి. దేవుడా ప్లీజ్ లెట్ మీ బీ లక్కీ అనదర్ టైం. ఆమ్లెట్. ఓకే మస్టర్డ్ సాస్. లెట్స్ సీ. This is looking worse, I know. Eat now. Tasting time. Expressionless. तो पहले टेस्ट कर. I know. I know what's going in your mind. I know. Don't disturb me. I'm concentrating. Expression दे दो बेटा. Down. सभी पर expression. Come on. తీసుకురా हम लोग कवरनी expressions బయటికి. Come on. I can control, you know. I'm not like you. Come on. आजा. Amma. I'm completing this finally. నువ్వు తినవే, నేను చెప్తా ఇప్పుడు. बोल बेटा.
ఆజా తింటా నేను. तेरी बारी. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం మస్టర్డ్ సాస్ తింటున్నా. ఇంకా లైఫ్లో నేను ఆమ్లెట్ తిన్నేమో. Expressions. Not bad actually. Better than lemon pickle. Man. Okay, the last chip. Let's see who got lucky. ఎక్స్చేంజ్ పోను కేక్ తిన్నావు ఆల్రెడీ. ఓరియో వేసి మళ్ళీ చూటు కట్టు. మేము తిన్నావు నాకు వద్దే. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఖరాబ్ అయిపోతుంది 3 సంవత్సరాలు. నాకు సంబంధం లేదు. నాకు వద్దు సాస్. I didn't want to try it. Tandoori sauce. Ma Oreo. इसका तंदूरी सॉस. आहा. मिलजुली ना अजीब ఉంది ఇది. So it's tandoori sauce. Oh. बस और डालो. No और way. थोड़ा डालो. No enough. थोड़ा सा. ఎల్లో కలర్ ఉన్నాయండి అన్ని. నువ్వు చూస్ చేస్తే ఎట్లుంటావా? నేనేం చేయను. సో ఇక్కడ నా ఓరియా ఉంది. అమ్మా అదృష్టం అంటే నాది ఈరోజు. దీనిదే అదృష్టం నిజమే. ఇది తందూరి. పాపం దివ్య. 3, 2, 1. నో ఎక్స్ప్రెషన్స్. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తుందో వద్దులే. దీని ఎక్స్ప్రెషన్ ఖరాబ్ చేసినా కానీ ఏమి మళ్ళీ ఓరియోనే వేసుకున్నాను. వాట్ వర్స్ట్ యూ గాట్ రే టుడే? ఆమ్లెట్. ఎక్సెప్ట్ ఆమ్లెట్. చీజ్ ఓకే ఫైన్, ఇట్స్ నాట్ టూ బ్యాడ్. బిస్కెట్ కేక్. రామా ఎలా ఉంది? ఎంత బాగుందా? ఒక్కటే నోట్లో పెట్టుకోండి అయిపోయింది. అయిపోయింది. ఎంత బాగుందో తెలుసా? దేనికి ఉండిపోయింది? ఎలా ఉండమ్మా? ఈరోజు అయితే దివ్య స్టమక్ అప్సెట్ అయిపోతుంది ఫైనలీ. యాక్చువల్లీ ఎస్. సో మా ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఎన్నో హోప్స్తో ఓరియో నాకు వస్తుంది, కేక్ నాకు వస్తుంది అనుకున్నా. అలా అవ్వదు. ఎవరికి రావాలో ఉంటుందో వాళ్ళకి వస్తుంది. దీనికి అన్ని సూపర్ ఫుడ్ వచ్చింది, నాకు అన్ని వర్స్ట్ ఫుడ్ వచ్చింది. సో దీనివల్ల నాకు వచ్చిన జ్ఞానోదయం ఏంటంటే నెవర్ ఎవర్ పుట్ చిట్ ఛాలెంజ్ అగైన్. ఎస్, గ్రేట్ రియలైజేషన్. యా, బికాస్ ఐల్ ఆల్వేస్ గెట్ లక్కీ. ట్రూ. So on this note, let's end this video. I hope you like this video. So my ice cream challenge kanka meeku nachinataithe please let us know in the comment section, and until then ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఇన్ని గలీసుకుంటున్నా కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Divya kosamaina please Yeah. like and subscribe. Bye bye. గుడ్ నైట్.